రాజ్యాంగ ప్రతి. ఈ రోజు కూడా ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు, పౌరులకు కూడా నిత్య నూతనంగా ఉపయోగపడుతున్నది. మౌలిక సూత్రాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం గట్టి దన్నుగా నిలిచి ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడడంలో సాధారణ పౌరులకు వారి ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేయడంలో మన రాజ్యాంగం యావత్ భారత సమాజానికి దారిదీపంగా ఉంది. అభిమాన మిత్రులారా, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలున్నారు. వారిలో సుమారు 50 కోట్ల మంది యువకులే ఉండడం అనేది నిజంగా గర్వకారణం. అయితే వీరికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాలు అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. కానీ పాలక వర్గాలు యువత మీద దృష్టి పెట్టకుండా ఆశ్రితులైన వారికి ఎక్కువగా ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ యువత శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, నైపుణ్యాన్ని, నవ్యతను దెబ్బతీస్తున్నారు. ఒకప్పుడు రాజ్యంలో రాజే చట్టం, రాజు మాటే శిలాశాసనం. మరి ఇప్పుడండి చట్టమే రాజు, చట్టమే ప్రభుత్వం, చట్టమే సర్వాధికారం. ఇక్కడ చట్టం అంటే రాజ్యాంగం. మరి అలాంటి మహోన్నత చట్టాన్ని కొందరు చుట్టంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎంత ప్రమాదానికి దారి తీయగలగదో సుమతులు అర్థం చేసుకున్న బహుశా కుమతులకు ఇది అర్థం కాకపోవచ్చు. అలాంటి సుమతులు నేటి మన ఇద్దరు యొక్క వక్త. అందులో అన్నాజీ గారు చాలా చక్కటి యొక్క 2 విషయాల్ని ఆయన తెలియజేశారు. అందులో మొదటిది, మనం మన మూలాలను మరచిపోతున్నాము అంటే మన మూలాలను మనం తెలుసుకోవాలి. గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి మధ్య తేడా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము, వివరించలేకపోతున్నామంటే ఎంత దీన స్థితిలో మన యువత ఉంది అన్న విషయాన్ని చక్కగా ఆయన చెప్పడమే కాకుండా చాలా మంచి విషయం ఆయన తెలియజేశారు. అదేమిటంటే రాజ్యాంగ రచనల్లో నాటి యొక్క సాత్వికులు, స్వాత్మికుల యొక్క సాధక బాధలు అవే వారిని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాయి అని చక్కటి యొక్క వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తర్వాత వక్త అయిన వెంకట్ గారు చాలా మంచి విషయాలు ఆయన 4 అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. అందులో అంతరంగిక భద్రత, అలాగే విదేశాలతో సత్సంబంధాలు, ఆర్థిక యొక్క సువ్యవస్థ అనేది దాన్ని బలోపేతం చేసుకోవడం అనే విషయాలతో పాటు చాలా మంచి విషయాన్ని ఆయన చెప్పారు. అదేమిటంటే వాస్తవ అవాస్తవ ఘర్షణలో సామాన్యుడు బలి కాకూడదని. సెల్యూట్ ఆయనకి, ఎందుకంటే చాలా చిన్న మాట ఇది. అయితే చెప్తాడు, సముద్రాన్ని పూజాలో బంధించడం లేదంటే గిరిని గరిటలో అందించడం అంటారు. అలాంటి అద్భుతమైన మాట ఆయన చెప్పారు. అలాగే మంచి పాలకుల ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందని కూడా ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, స్వాతంత్రం అంటే స్వేచ్ఛను కలిగి ఉండడం మాత్రమే కాదు, దేశం పట్ల బాధ్యతగా మెలగడం కూడా అన్నది కొందరికి పట్టినా ఇంకొందరు పట్టించుకున్నా అధిక శాతం మంది ఏది పట్టనట్టే ఉన్నారు. ఎవరి బతుకు వాళ్ళు బతకడానికే తీరిక ఉండడం లేదు. అలాంటిది దేశం గురించి ఏం ఆలోచిస్తాం అనుకొని 5 ఏళ్లకోసారి ఎవరో ఒకరిని గద్దెని అప్పగించి బ్రతుకుని శరామామూలుగా నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు కొందరు మహానుభావులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు, ప్రజలకు చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కూడా అధిక శాతం మంది దాన్ని నిలుపుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. అది తప్ప ఓటేసిన ప్రజల కోసం, ఒట్టేసి మాటిచ్చిన ప్రజల కోసం వారు పని చెయ్యడం లేదు. అవినీతి, కరప్షన్, బంధుప్రీతి, నెపోటిజం అన్ని చోట్ల మనకి దర్శనమిస్తూ ఉంది. నేటి మన దుస్థితిని నాడే స్వప్నించారు మన కవి శ్రేష్ఠులు, కీర్తిశేషులు శ్రీ గారు. ఆయన కేవలం దాన్ని పేర్కొనడమే కాకుండా దానికి చక్కటి
ఉపాయం కూడా ఆయన ఎరుకపరిచారు. ఆయన చెప్పిన మాటను మనం ఇక్కడ నెమరు వేసుకోవాలి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేను. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకమని ఆయన చెప్పిన ఆ మాట అనేది మనం ముడివేసి పెట్టుకోవాలి. అలాగే వాడుక భాషకు అడుగుజాడ అయిన గురజాడ వారి మాటల్లో చెప్పాలంటే, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవై, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. అభిమానమిత్రుల, చివరిగా కొన్ని విషయాన్ని ప్రస్తావించి నా మాటను నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. భిన్న ప్రాంతాల, భాషల, మతాల, సంస్కృతుల భారతీయ ప్రజానీకాన్ని ఏకం చేయడమే అసలైన సవాలు అని అంబేద్కర్ గారు అన్నారు. దేశంలో ఐక్యతా భావం వెల్లివిరిసేలా, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉంటూ ఐక్యతా భావంతో నిర్ణయాలు తీసుకునేలా ఎలా ప్రేరేపించాలని ఆలోచించాలి అని అంబేద్కర్ గారు అలా అన్నారు. ఆనాడే కాదు, ఈనాడు సైతం భిన్నత్వంలో ఏకత్వమే భారత్ ని నిర్వర్తించే అసలైన శక్తి. వైవిధ్యాన్ని మనం వేడుకగా చేసుకోవాలి, చేసుకుంటున్నాం. ఆ వైవిధ్యాన్ని స్వీకరించడంలోనే దేశ పురోగతి దాగుంది. భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి. అదే